సార్ నమస్తే సార్. నమస్తే సార్ నాకు చిన్న డౌటు. చెప్పండి. ఇప్పుడు భూమి లోపల వాటర్ ఉంటాయి కదా సార్, అవును. వాటర్ 100% మనం ఉన్నాయని కనిపెట్టలేమా? అయితే ఈ మధ్యకాలంలో మీరు ఎన్ని బోర్లు వేయించారు సార్? అందులో ఎన్ని సక్సెస్ అయినాయి, మన ఫెయిల్ అయినవి ఉంటాయి, ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి సార్? సహజంగా రైతులు భూగర్భ జలాల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. అయితే దానికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఎక్కడైతే నీటి నిల్వలు లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయో అక్కడ నీరు సమృద్ధిగా లభించే అవకాశం ఉంటుంది. అయితే అక్కడ ఉదాహరణకి నల్గొండ జిల్లా, భువనగిరి, ఒలిగొండ లాంటి పరిసర ప్రాంతాల్లో నీటి ఎద్దడి ప్రాంతాలుగా ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో నేను అరూరు, యమలకొండ గుట్ట, ఒలిగొండ మండలం యమలకొండ దగ్గర ఉన్న అరూరు గ్రామంలో ఒక 5 బోర్లు వేయించాను. 5 బోర్లు సక్సెస్ అయ్యాయి. అది 60 ఫీట్ల నుంచి 180 ఫీట్ల మధ్యలోనే వాటర్ పడ్డాయి. 2 ఇంచులు పడ్డాయి, ఒకటి 1 ఇంచు పడింది. అక్కడ 5 సక్సెస్ అయినాయి. తర్వాత తుర్కపల్లి, ఒలిగొండ మండలం తుర్కపల్లి అనే గ్రామంలో 2 బోర్లు వేస్తే 2 ఫుల్ సక్సెస్ అయినాయి. ఒక 2 బోర్లు ఈరోజు ఉదయం వేసుకున్నారు. అది సక్సెస్ అయిందన్న సంతోషంలో రైతులు మళ్ళీ 2 బోర్లు వేసుకున్నారు. 60-120 మధ్యలో వాటర్ రాకుంటే ఆపేయమని చెప్పినా కూడా వాళ్ళు ఇంకా లోతుగా వేసుకున్నారు, ఫెయిల్ అయినది. దీనికి గల కారణం ఏంటంటే, ఎక్కడైతే జియాలజిస్టులని పిలవడానికి గల కారణం, ముఖ్యమైన కారణం ఏంటంటే, ఎక్కడైతే బోర్లు ఎక్కువ ఫెయిల్ అవుతాయో, కరువు ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయో అక్కడ మాత్రమే ఈ జియాలజిస్టులని భూగర్భ జల శాస్త్రజ్ఞులని పిలుస్తారు. పిలిచినప్పుడు వాళ్ళు అక్కడున్న హైడ్రోజియాలజికల్ కండిషన్స్ ప్రకారం, లిథాలజికల్ ప్రకారం, టోపోగ్రఫీ ప్రకారం వాళ్ళు మ్యాప్స్ ప్రిపేర్ చేసుకొని, లేకుంటే వాళ్ళకున్న అనుభవం మేరకు అక్కడున్న లీనియామెంట్స్ ఏమైనా ఉన్నాయా, స్ట్రక్చర్ కంట్రోల్స్ ఏమన్నాయా, అంటే నల్లరాయి పై భాగంలో ఉందా, కింది భాగంలో ఉందా, లేకుంటే క్వార్జ్ మినరల్ అనే వీన్ ఉందా, అక్కడ పైన భాగంలో ఉందా, కింది భాగంలో ఉందా, ఎక్కువగా బోర్లు పడుతున్నాయి, ఏ లైన్లో వాటర్ పడుతున్నాయి అనే విషయాలను తెలుసుకొని, రాయి ఉందనుకోండి, ఇలాంటి రాయి ఏ స్టేజ్లో ఉంది, అది మొరంలాగా మారిపోతుందా, ఏమైనా క్రాక్స్, జాయింట్స్ ఎంత లోతున్నాయి, మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే భూమి లోపలికి తొంగి చూడడం అనేది అసాధ్యం. కాబట్టి వాళ్ళకున్న అనుభవం ప్రకారం అక్కడ జియోఫిజికల్ మెథడ్స్ ఉంటాయి. DDR1 అంటాం, DDR3 అంటాం, PQWT, ADMT, ఈ మధ్య 3D లొకేటర్స్ అంటారు. 3D లొకేటర్స్ పట్టుకొని అది తిరిగినంత మాత్రాన కరెక్ట్గా చెప్పలేము. అక్కడ మనం జియో ఫిజికల్ మెథడ్స్ వాడి భూమి యొక్క రెసిస్టెన్స్ కనుక్కుంటే ఎంత లోతులో బండ శాతం ఉంది, అక్కడ ఫ్రాక్చర్స్ జోన్స్ ఉన్నాయా, క్రాక్స్ ఉన్నాయా, ఏమన్నా వెదర్ కండిషన్స్ ఉన్నాయా, ఎక్కడ బురద వస్తుంది అనే విషయాలను చెప్పవచ్చు. కానీ 100% సక్సెస్ ఇస్తారా అని చెప్పడం అంటే అది అసాధ్యం. ఎందుకంటే భూమి లోపల ఉన్న రాతి పొరల మధ్య తగిన పొరలని ఈ మిషన్స్ చూపిస్తాయి. కానీ 100% ఉన్నాయా వాటర్లు అంటే, భూమి లోపల దాగి ఉన్న భూగర్భ జలాలకి ముఖ్యమైన ఆధారం వాన నీరు. వానలు సరిగా పడట్లేదు. ఈ వెదర్ కండిషన్స్ తక్కువ ఉన్నప్పుడు వాటర్ అంతగా సఫిషియెంట్గా రావు. డిశ్చార్జింగ్ అనేది ఎక్కువగా ఉంది, రీఛార్జింగ్ తక్కువగా ఉన్నప్పుడు బోర్లు అనేవి ఫెయిల్ అవుతుంటాయి. కాబట్టి అక్కడ భూమి లోపల బండరాల మధ్యలో ఎన్ని పగులు ఉన్నాయని చెప్పడం కోసం ఈ మిషన్స్ వాడవచ్చు.